అందరికీ నమస్కారం అండి. ముందు కొడైకెనాల్ వీడియో నుండి పళని మీదుగా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం. కొడైకెనాల్‌లో బస్ స్టాండ్ పక్కన హోటల్ తీసుకోవడం వల్ల మనం ఈ ఫస్ట్ బస్సెస్ క్యాచ్ చేయొచ్చు. ఉదయాన్నే 6 గంటలకే పళని బస్ అయితే ఎక్కేసాము. ఘాట్ దిగుతుంది బస్సు. ఉదయాన్నే ఏమీ తినకుండా 6 గంటలకు పరగడుపునే బస్సులో వెళ్ళాలంటే సాహసం అనే చెప్పాలి. ఇవైతే అంత ఘాటేమి అనిపియలేదు. ఉదయం 9 గంటలకల్లా పళని బస్ స్టాండ్‌కైతే రీచ్ అయిపోయాం. పళని అసలేముంది అందులో? పళని తమిళనాడులో 6 మహా సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటి. ఈ టెంపుల్ పళని రిజర్వాయర్ పక్కన పళని హిల్ కొండపైనైతే ఉంటుంది. ఫాస్ట్‌గా దర్శనం అవ్వాలంటే కొండ అయితే నడిచెక్కాలి మరి. ఇక్కడ దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్‌గా కొలువై ఉన్నారు. దండాయుధపాణి మూల విరాట్ విగ్రహం నవపాషాలు 9 విషయాలతో తయారు చేయబడిందని స్థల పురాణం చెప్తుంది. గుడి కొండ మీద ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళడానికి రోడ్డు మార్గం ఏమీ లేదు. మీరు ఇమేజ్‌లో చూస్తున్న విండ్‌స్టైన్ మరియు నడకదారి మాత్రమే ఉన్నాయి. మనకి తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో పళని పంచామృత ప్రసాదం అంతే ఫేమస్. ఇంకా ప్రసాదం తీసుకుని పళని నుంచి కోయంబత్తూర్ అయితే బస్ అయితే ఎక్కేసాం మనం. మీరు తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూర్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఆర్ గుంటూరు నుండి డైలీ శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. విజయవాడ నుండి అలిపి ఎక్స్‌ప్రెస్ అయితే ఉంటుంది. కోయంబత్తూర్ ఒక మెట్రోపాలిటన్ సిటీ అనగా చాలా పెద్ద సిటీ. అక్కడ చాలా బస్ స్టాండ్‌లు ఉంటాయి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. మనం ఈషా ఫౌండేషన్ వెళ్ళాలంటే ఈ బస్ స్టాండ్‌లు ఏవే కాకుండా గాంధీపురం టౌన్ బస్ స్టాండ్ అయితే చేరుకోవాలి. అక్కడి నుంచి 14D బస్ ఉంటుంది. ₹40 టికెట్. సిటీ నుండి గంటన్నర జర్నీ తర్వాత ఈషా ఫౌండేషన్ బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాం. అదే ఫౌండేషన్ బయట బస్ స్టాండ్ ఉంటుంది. చూసారా ఎలా ఉంది ఈషా ఫౌండేషన్? ఇక్కడ మనకి ట్రెడిషనల్ వేలో ₹10కి బుల్లాక్ కార్ట్స్ అనేవి ఉంటాయి. ₹10 టికెట్ తీసుకొని మనం స్టాట్యూ దగ్గరికైతే వెళ్ళొచ్చు. మనం స్టాట్యూ దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అబ్బా! ఆ దూరం నుంచి ఆ స్టాట్యూ చూస్తే ఎలా ఉందో. ఇక్కడ స్టాట్యూ ఒకటే కాదండి. ఆశ్రమం లోపల సూర్యకుండ, చంద్రకుండలో స్నానం అయితే చేయాలి. ఆ లింగాల మధ్యన అలా చన్నీటిలో స్నానం చేస్తుంటే శివనామస్మరణ చేసుకుంటూ ఆహా! ఆశ్రమం లోపలికైతే ఫోటోస్, కెమెరా అలౌడ్ లేదు. అందుకే నేనేమీ తీయలేకపోతున్నాను. మీకేమీ చూపించలేకపోతున్నాను. సో, లేజర్ షో 7 గంటలకు స్టార్ట్ అవుతది. చూసారా? 7 గంటలకి జనాలు ఎలా ఉన్నారో వెయిట్ చేస్తున్నారు. ఇది వీక్ డేలో మాత్రమే. వీకెండ్‌లో ఇంకా క్రౌడీగా ఉంటారు. చాలా మంది జనాలైతే ఉంటారు. లేజర్ షో స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి. హారతి ఇచ్చిన తర్వాత లేజర్ షో అనేది స్టార్ట్ చేస్తారు. అందరూ చాలా సెల్ ఫోన్‌లు పట్టుకొని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతదా అని. అలా వెయిట్ చేస్తుండగా లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. చూడండి. ఈ లేజర్ షో అనేది చాలా అదృష్టం చేసుకుంటే గాని కలగదండి. 2 కళ్ళకి సరిపోవు. అందరూ చేసే తప్పు మీరు చేయకండి. అంతా దూరం వెళ్లి కళ్ళతో చూడకుండా ఫోన్‌లతో రికార్డ్ చేసుకుంటున్నారు చాలామంది. మీ ఫోన్‌లతోనే చూడాలనుకుంటే ఈషా వెబ్‌సైట్‌లో చూడొచ్చుగా. మీరు వచ్చారనే మెమరీ కోసం ఒక 10 సెకండ్లు, 20 సెకండ్లు రికార్డ్ చేసుకోండి. లేజర్ షో అంతా రికార్డ్ చేయకండి. నా అనే స్వార్థం పైకెక్కేసి ఫోన్‌లోనే ఉండాలి. నా ఫోన్‌లోనే ఉండాలని రికార్డ్ చేస్తున్నారేమో. చూసారా ఈ జనాలు? లేజర్ షో అయిపోయిన తర్వాత బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఉంది. లేజర్ షో అయిపోయాక కోయంబత్తూర్ సిటీలోకి వెళ్ళడానికి 2 బస్సులే ఉంటాయి. వీలైతే 2 బస్సుల్లో ఏదో బస్ క్యాచ్ చేయండి. ఆటో అయితే ₹1000 అడుగుతారు. ఇంకా అలా కోయంబత్తూర్ టాటా చెప్పేసి చెన్నై ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాం. అలా అరుణాచలం వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. చూసారా కార్తీక మాసం ఎంత క్రౌడీగా ఉందో అరుణాచలం. అరుణగిరి చూసారా ఎలా తహతహలా మెరిసిపోతుందో. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి నాదో సలహా. గిరి ప్రదక్షిణ వీలైతే నైట్ ఎంచుకోండి. సాయంత్రం ఇలా రాజగోపురానికి దీపం పెట్టుకుని లేదా దండం పెట్టుకుని మర్నాడే దర్శనం ముగించుకుని ఒక్కసారి కొండను చూస్తే మన గిరి ప్రదక్షిణ చేసిన కాళ్ళు ఒళ్ళు నొప్పులన్నీ పోతాయి శివ శివ అంటూ. అదండి వీడియో. మీకు నచ్చినట్లయితే కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి.